హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో ఆది అన్నామలై ఆలయం అరుణాచలం. ఆది అనగా ముందు, అరుణాచలం దేవాలయం కన్నా ఈ ఆలయం ముందుగా వెలిసింది. ఈ గాలిగోపురం ఎన్నిసార్లు కట్టినా కూలిపోతూ ఉండేదట. చివరకు దేవతామూర్తులు రెండు వైపులా నిలబడి గోపురం కూలిపోకుండా ఆపారట. గోపురం వెనుక భాగంలో ఈ దేవతామూర్తులను మనము చూడవచ్చు. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. కొత్తగా పోస్ట్ చేసిన టెంపుల్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ ఆలయం అరుణాచలేశ్వర ఆలయానికి పూర్వం ఉంది కనుక ఈ ఆలయానికి సుమారు 2000 సంవత్సరముల పురాతనమైన ఆలయం. ఈ గాలిగోపురం దాదాపు 1200 సంవత్సరాల క్రితం నాటిదని అనుకోవచ్చు. ఈ ఆలయం మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సరిగ్గా 7 కిలోమీటర్లు వెళ్ళాక వస్తుంది. ఈ ఆలయం ఉదయం 6 నుండి 12 వరకు, తిరిగి 4 నుండి 8 వరకు ప్రవేశం. పురాణాల ప్రకారం ఈ ఆలయం నుండి అరుణాచలం వెళ్ళడానికి ఒక రహస్య మార్గం ఉందని, సిద్ధులు ఆ మార్గం గుండా వెళ్ళేవారని చెబుతారు. ఈ ఆలయం చుట్టూ స్తంభాలతో కూడిన పొడవాటి మండపాలు ఉన్నాయి. ఆ మండపాలలో అనేక విగ్రహాలు ఉన్నాయి. ప్రతి విగ్రహం పైన తమిళంలో పేర్లు ఉన్నాయి. ఈ ఆలయం వెనుక భాగంలో మనము చూడవలసిన 2 శివలింగాలు ఉన్నాయండి. మొదటిది సహస్రలింగం. ఈ శివలింగం మీద 1000 చిన్న లింగాలు ఉంటాయి. ఈ లింగం దర్శనం వలన మనకు 108 శివలింగాలు దర్శించినంత పుణ్యం వస్తుందని చెప్పారు. రెండవది ముఖలింగం. స్వామివారి ముఖం కలిగి ఉంటుంది. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఈ ఆలయంలో అమ్మవారికి కూడా ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. అమ్మవారిని అభిత కుచుంబల్గా పిలుస్తారు. అమ్మవారు నిలబడి ఉంటారు. ఈ బిల్వవృక్షానికి 3 గాని 5 గాని 7 గాని ఆకులు చిగురించే పవిత్రమైన బిల్వవృక్షం.
కులమణి పిల్లయ్యారి సన్నిధి అండి. కొండ మీద నుండి ఒక శిల క్రింద పడిందండి. ఈ శిల వినాయకుడి రూపంలో ఉండుట వల్ల చెట్టు క్రింద ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఈ వినాయకుడిని పూజిస్తారు. Thank you very much. మీ స్మార్ట్ RBL ఛానల్.